బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేయబోతున్న పథకాలపై సంబంధిత మంత్రులు అధికారులతో కీలక స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇంకా అందుబాటులో ఉన్న మంత్రులు కూడా పాల్గొంటారు. ఇసుక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. రాములు చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించున్నారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. మంత్రిసభలో బంజారాలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 26వ తేదీ నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 పథకాలకు శ్రీకారం చుట్టిందో ఆ శ్రీకారం చుట్టబోయే పథకాలను పటిష్టంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దానిపైన సంబంధిత మంత్రులతో అధికారులతో కూడా ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి తుమ్మల నాయకులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా అందుబాటులో ఉన్న మంత్రులందరితో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు అంతా ప్రశ్నించాలి. 4 పథకాలు కూడా రేపు జనవరి 26 రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ సందర్భంగా ఈ పథకాలకు శ్రీకారం చెప్తామని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. ప్రజలకు ఆయన స్పష్టం చేయడం అయితే దీనిపైన మొత్తం గ్రామ సభల్లో జరుగుతున్న తీరు, అక్కడ జరుగుతున్న ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి, ఏం చేయలేదంటారు కూడా ఉన్నత సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. ఏదేమైనా ఈ రోజు ఈ 4 పథకాలకు చేపట్టబోయే అంశాలకు సంబంధించిన అంశాలపైనే సంబంధిత అధికారులతో కూడా పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 5 రోజుల పాటు ఆయన విదేశీ పథకం బిగించుకొని నిన్న ఉదయం హైదరాబాద్ వచ్చారు. నిన్న ఉదయం వచ్చినప్పటి కూడా ఈ పథకాల అమలు తీరు పైన ఆయన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఇవాళ కూడా ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉంది. అయితే రేపు 26 జనవరి సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మొత్తం చక్కర జిల్లాల్లో మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తన సొంత గ్రామంలోన లేదా హైదరాబాద్ దగ్గరలో ఉన్న గ్రామంలో కూడా మీటింగ్ లో పాల్గొనాలని చెప్పి ఇచ్చిస్తున్నారు. లేదా సచివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించాలనే దాని మీద కూడా చెప్తారు. మంత్రులు ప్రభుత్వ విప్పులు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు వీళ్ళందరూ కూడా చక్కర జిల్లాలలో 33 జిల్లాలలో కూడా ఈ పథకాల అమలు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేలా గల రూపకల్పన చేస్తున్నారు. సోనియా, థ్యాంక్ యూ రాములు.